హలో గైస్, మొన్న పెట్టిన అప్డేట్స్ వీడియోలో కొన్ని అప్డేట్స్ అనేవి మిగిలిపోయాయన్నమాట. వాటన్నిటిని కలిపి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ సెగ్మెంట్ లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇట్ అనే హారర్ మూవీ ఫ్రాంచైజ్ కి ప్రీక్వెల్ గా పెనీవైస్ క్యారెక్టర్ యొక్క ఆరిజిన్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెల్కమ్ టు డెరీ అనే ఒక సిరీస్ HBO Max లో ఈ సంవత్సరం రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ ఈ బుధవారం రోజున రిలీజ్ కాబోతుంది. ప్రాబబ్లీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి రిలీజ్ అయిపోయి ఉండవచ్చు. సో ఎవరైనా ఆ టీజర్ చూసుంటే మీకు ఆ టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే డైరెక్టర్ జాక్ స్నైడర్ రెబల్ మూన్ అనే ఒక 6 మూవీ ఫ్రాంచైజ్ ని ప్లాన్ చేసి అందులో 2 మూవీస్ ని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. అండ్ ఆ 2 మూవీస్ కూడా దారుణంగా ఫ్లాప్ అయిపోయాయి. అండ్ రీసెంట్లీ రైటర్ కర్ట్ జాన్స్టాట్ ఏం చెప్పారంటే ఈ ఫ్రాంచైజ్ కి సంబంధించిన రైటర్స్ అండ్ జాక్ స్నైడర్ కలిసి ఈ ఫ్రాంచైజ్ లో 3, 4, 5, 6th పార్ట్ కి సంబంధించిన డీటెయిల్డ్ అవుట్ లైన్ కూడా కంప్లీట్ చేసుకున్నారంట. అండ్ డైరెక్టర్ జాక్ స్నైడర్ అయితే ఈ ఫ్రాంచైజ్ కోసం ఒక సెపరేట్ వరల్డ్ ప్లాన్ చేశాడని ఆ రైటర్ అయితే చెప్పుకొచ్చారు. కానీ ఫస్ట్ రిలీజ్ అయిన 2 రెబల్ మూన్ మూవీస్ అనేవి ఫ్లాప్ అయిపోవడంతో ఈ ఫ్రాంచైజ్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కంప్లీట్లీ క్యాన్సిల్ చేసేసారంట. సో ఇప్పుడు రెబల్ మూన్ ఫ్రాంచైజ్ అఫీషియల్లీ డెడ్ అయిపోయింది అండ్ ఆ ఫ్రాంచైజ్ లో మూవీస్ రావని రైటర్ కర్ట్ జాన్స్టన్ అయితే చెప్పుకొచ్చారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 సిరీస్ వచ్చేసి 3 పార్ట్స్ గా రిలీజ్ కాబోతుందంట. అందులో వాల్యూమ్ 1 వచ్చేసి అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది అండ్ వాల్యూమ్ 2 వచ్చేసి నవంబర్ లో రిలీజ్ అవుతుంది అండ్ వాల్యూమ్ 3 వచ్చేసి 2026 లో రిలీజ్ అవుతుందని రీసెంట్లీ మై టైమ్ టు షైన్ హలో అనే ఒక సోర్స్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. కానీ ఈ సోర్స్ నుంచి వచ్చే న్యూస్ అనేది 60 to 70% మాత్రమే యాక్యురేట్ గా ఉంటుంది. సో మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మే 31st నెట్ఫ్లిక్స్ స్టూడియో ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ లో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. సో ఆ రోజు మనకి ఈ సీజన్ 5 ఎన్ని పార్ట్స్ గా రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ నిజంగానే ఈ సీజన్ 5 3 పార్ట్స్ గా రిలీజ్ అయ్యి థర్డ్ పార్ట్ 2026 లో రిలీజ్ అయితే మీరేం చేస్తారు అండ్ దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత కెప్టెన్ జాక్ స్పారో ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రెజెంట్ డిజ్నీ స్టూడియోలో కొత్త పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీకి సంబంధించిన రైటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందంట. అండ్ ఈ మూవీలో కెప్టెన్ జాక్ స్పారోగా జానీ డెప్ రిటర్న్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయంట. అండ్ స్టూడియో ఇన్సైడ్ సోర్సెస్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం ప్రీవియస్లీ డిజ్నీ వాళ్ళు 2 డ్రాఫ్ట్ స్క్రీన్ ప్లేస్ కి సంబంధించిన నెగోషియేషన్స్ అయితే జరిపారంట. అండ్ అందులో ఒక డ్రాఫ్ట్ లో జానీ డెప్ ఉండే విధంగా ప్లాన్ చేశారంట అండ్ ఇంకొక డ్రాఫ్ట్ లో జానీ డెప్ లేకుండా ప్లాన్ చేశారంట. అండ్ ఆ 2 డ్రాఫ్ట్ స్క్రీన్ ప్లేస్ లో జానీ డెప్ ఉన్న డ్రాఫ్ట్ వచ్చేసి ఫైనలైజ్ అయిందంట. సో ఇప్పుడు దానికి సంబంధించిన రైటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందంట. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే జానీ డెప్ జాక్ స్పారోగా రిటర్న్ అవుతారా లేదా అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఫ్యూచర్ లో అయినా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందో లేదో అనేది చూడాలి. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ గ్యారెత్ ఎడ్వర్డ్ ఈ మూవీని చాలా బాగా ప్రెజెంట్ చేయబోతున్నారు అని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ ట్రైలర్ లో ఒక బిగ్ టెరిఫైయింగ్ డైనోసార్ ని చూపించారు. నా ఫోకస్ మొత్తం ఆ డైనోసార్ మీద ఉంది. లిటరల్లీ ఆ డైనోసార్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ట్రైలర్ లో ఇంకా చాలా రకాల డైనోసార్స్ ఉన్నప్పటికీ ఈ డైనోసార్ అంత టెరిఫైయింగ్ గా బ్రూటల్ గా అయితే లేవు. అందుకే ఈ డైనోసార్ నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ పెద్ద పెద్ద డైనోసార్స్ ని బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ జూలై 2న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మరి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీకి సంబంధించిన షూటింగ్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ June 26, 2026 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే బ్లూ బీటల్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది అని బ్లూ బీటల్ లైవ్ యాక్షన్ మూవీలో నటించిన యాక్టర్ సోలో మ్యారియోనా ప్రీవియస్లీ కన్ఫర్మ్ చేశాడు కదా. ఈ బ్లూ బీటల్ యానిమేటెడ్ సిరీస్ యొక్క ప్రొడక్షన్ ఎర్లీ 2026 లో స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ యాక్టర్ సోలో మ్యారియోనా కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఈ యానిమేటెడ్ సిరీస్ జేమ్స్ గన్ DCUలో సెటప్ అయి ఉండబోతుందంట. అండ్ ప్రీవియస్లీ వచ్చిన బ్లూ బీటల్ లైవ్ యాక్షన్ మూవీ కూడా జేమ్స్ గన్ DCUలో ఒక పార్ట్ అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో దీన్ని బట్టి బ్లూ బీటల్ లైవ్ యాక్షన్ మూవీ జేమ్స్ గన్ DCUలో జరుగుతుందని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రీవియస్లీ జేమ్స్ గన్ తన DC యూనివర్స్ లో గాడ్స్ అండ్ మాన్స్టర్స్ అనే ఒక చాప్టర్ లో కొన్ని మూవీస్ అండ్ సిరీస్ లు అనౌన్స్ చేశాడు కదా. ఈ చాప్టర్ లో ఇప్పటి వరకు అనౌన్స్ చేయని ఒక మూవీకి సంబంధించిన రైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టు రీసెంట్లీ జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. మరి ఆ మూవీ ఏంటి అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అండ్ తర్వాత రీసెంట్లీ ఒక DC ఫ్యాన్ వండర్ ఉమెన్ కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా అని జేమ్స్ గన్ ని అడిగాడు. దానికి జేమ్స్ గన్ రిప్లై ఇస్తూ నాట్ టు బి షేర్డ్ పబ్లిక్లీ ఎట్ బట్ ఎస్ ఎంకరేజింగ్ అని రిప్లై ఇచ్చాడు. సో వండర్ ఉమెన్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ అయింది. కానీ ప్రీవియస్లీ అనౌన్స్ చేసిన పారడైస్ లాస్ట్ సిరీస్ గురించా లేదా వండర్ ఉమెన్ కి సంబంధించి ఏదైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా అన్న దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ 2 మూవీ ఎప్పుడు వస్తుందా అని బ్యాట్మెన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ అనేది 2023 నుంచి డిలే అవుతూనే వస్తుంది. అండ్ ఫైనల్ గా రీసెంట్లీ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం డైరెక్టర్ మ్యాట్ రీవ్స్ ఈ బ్యాట్మెన్ 2 మూవీకి సంబంధించిన ఫస్ట్ ఫుల్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ అనేది May 26న WB స్టూడియోస్ వాళ్ళకి ప్రెజెంట్ చేయబోతున్నాడంట. అండ్ ఈ స్క్రిప్ట్ ఫైనలైజ్ అయితే గనక నెక్స్ట్ ఇయర్ మార్చి నెల నుంచి ఈ బ్యాట్మెన్ 2 మూవీ యొక్క షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్యాట్మెన్ 2 మూవీ October 1, 2027 లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే లాస్ట్ వీక్ పీస్ మేకర్ సీజన్ 2 సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే కొంచెం
కొంచెం ఇంట్రెస్టింగ్ గా బాగానే ఉంది. అండ్ ఈ ట్రైలర్ లో ఒక షాట్ లో ఇద్దరు పీస్ మేకర్లను చూపించారు. మేబీ ఇది మల్టీవర్స్ కి కనెక్షన్ అయి ఉండవచ్చని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అంటే పీస్ మేకర్ క్యారెక్టర్ జాక్ స్నైడర్ DCEU నుంచి జేమ్స్ గన్ DCUలోకి వచ్చినట్టు ఈ పీస్ మేకర్ సీజన్ 2 లో చూపించబోతున్నారని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు జేమ్స్ గన్ తన యూనివర్స్ స్టార్టింగ్ లోనే మల్టీవర్స్ లెవెల్ కి వెళ్తాడు అంటే కొంచెం నమ్మశక్యంగా లేదు. సో ప్రాబబ్లీ ఇది మల్టీవర్స్ కనెక్షన్ కాకుండా జస్ట్ పీస్ మేకర్ ఇమాజినేషన్ అయి ఉండవచ్చని నాకు అనిపిస్తుంది. మరి మీకే అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత లాస్ట్ వీక్ సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది, అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ట్రైలర్ చూస్తూ ఉంటే జేమ్స్ గన్ ఈ మూవీతో చాలా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు అండ్ చాలా ఈవెంట్స్ ని సెటప్ చేయబోతున్నాడు. అండ్ ఈ యూనివర్స్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఒక కంప్లీట్ క్లారిటీ ఇవ్వబోతున్నాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. లిటరల్లీ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ట్రైలర్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే గాయ్ గార్డ్నర్, హాక్ గర్ల్, మిస్టర్ టెర్ఫిక్ వీళ్ళు ముగ్గురు మ్యాక్స్వెల్ లార్డ్ అనే ఒక పర్సన్ కోసం పనిచేస్తున్నారు. అండ్ వీళ్ళ టీమ్ నేమ్ వచ్చేసి జస్టిస్ గ్యాంగ్ అంట. అండ్ వీళ్ళ టీమ్ లో ఇంకా సూపర్ హీరోస్ ని రిక్రూట్ చేసుకోవడానికి వీళ్ళు ఇంటర్వ్యూ కూడా చేస్తున్నట్టు పీస్ మేకర్ సీజన్ 2 ట్రైలర్ లో మనకి చూపించారు. అండ్ ఇంకొక వైపు లెక్స్ లూథర్ టీమ్ లో ద ఇంజనీర్, మెటామార్ఫో అండ్ యూ సింబల్ ఉన్న ఒక పర్సన్ అయితే ఉన్నారు. అండ్ మన సూపర్ మ్యాన్ ఏమో ఒక టీమ్ ఆర్ కంట్రీకి పరిమితం అయిపోకుండా తన ఓన్ గా పీపుల్ ని కాపాడడమే పనిగా పెట్టుకున్నాడని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కానీ సూపర్ మ్యాన్ తీసుకునే డెసిషన్స్ అనేవి లెక్స్ లూథర్ కి అండ్ గవర్నమెంట్ వాళ్ళకి నచ్చట్లేదు. అందుకే వాళ్ళు సూపర్ మ్యాన్ కి అడ్డుపడుతున్నారు. అండ్ సూపర్ మ్యాన్ ఇంటెన్షన్ అండ్ అతను చేస్తున్న పని మంచిదే కాబట్టి మ్యాక్స్వెల్ లార్డ్ టీమ్ అతనికి హెల్ప్ చేస్తున్నారని ఈ ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది. అండ్ చాలా మంది ఈ సూపర్ మ్యాన్ సూట్ అనేది నచ్చలేదని కంప్లైంట్ చేశారు. బట్ ఈ మూవీ లాస్ట్ లో సూపర్ మ్యాన్ కి ఒక కొత్త సూట్ దొరుకుతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ జేమ్స్ గన్ యూనివర్స్ లో రిలీజ్ అయ్యే ప్రాజెక్టులన్నీ కూడా టైమ్ లైన్ ఆర్డర్ లో రిలీజ్ అవుతాయంట. అంటే రిలీజ్ అయిన ఆర్డర్ లో మూవీస్ చూస్తే మనకి టైమ్ లైన్ అనేది అర్థమైపోతుంది. సో మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఫైనల్లీ నాకైతే ఈ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం నచ్చలేదు. ఎందుకంటే సూపర్ మ్యాన్ వాయిస్ అనేది సరిగా సెట్ కాలేదు. అదొక్కటి కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మరి తెలుగు డబ్బింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ ఐరన్ హార్ట్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే పర్లేదు బాగానే ఉందిలే, కానీ ఫ్యాన్స్ కి అయితే అసలు నచ్చట్లేదు. అండ్ ఈ ట్రైలర్ కి లైక్స్ కంటే డిస్లైక్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ సిరీస్ ఎప్పుడో 2023 లో రిలీజ్ అవ్వాల్సింది, కానీ డిలే అవుతూ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి 2025 లో జరుగుతుందని ఈ ట్రైలర్ లో చూపించారు. బట్ ఇప్పుడు MCU టైమ్ లైన్ అనేది 2029 లో జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఈ సిరీస్ ఎందుకు అండ్ ఈ సిరీస్ ఎవరి కోసం తీస్తున్నారు అని ఫ్యాన్స్ కోపంతో ఈ సిరీస్ యొక్క ట్రైలర్ కి డిస్లైక్స్ అనేవి కొడుతున్నారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత సోనీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ నాయర్ లైవ్ యాక్షన్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. అండ్ ఈ స్పైడర్ నాయర్ లైవ్ యాక్షన్ సిరీస్ 2026 లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ జరిగిన డిజ్నీ అప్ ఫ్రంట్ ఈవెంట్ లో డే డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 కి సంబంధించిన ఫస్ట్ టీజర్ చూపించారంట. అండ్ ఈ టీజర్ లో డే డెవిల్, విల్సన్ ఫిస్క్, జెసికా జోన్స్ అండ్ పనిషర్ క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ లుక్స్ అయితే రివీల్ చేశారంట. అండ్ తర్వాత జెసికా జోన్స్ యాక్ట్రెస్ అయిన క్రిస్టిన్ రిటర్ ని స్టేజ్ మీదకి పిలిచి తను డే డెవిల్ సీజన్ 2 లో జెసికా జోన్స్ కి రిటర్న్ అవబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ డే డెవిల్ సీజన్ 2 లో ఇంకా కొన్ని ఫన్ క్యామియోస్ కూడా ఉండబోతున్నాయని యాక్టర్ చార్లీ కాక్స్ అయితే కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఇప్పుడు జెసికా జోన్స్ రిటర్న్ అయింది కాబట్టి డిఫెండర్స్ టీమ్ కూడా రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ చార్లీ కాక్స్ ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ అతను అవెంజర్స్ డూమ్స్డే మూవీలో డే డెవిల్ గా కనిపించాడు అని కన్ఫర్మ్ చేశాడు. అండ్ అది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే డే డెవిల్ క్యారెక్టర్ ఒక స్ట్రీట్ లెవెల్ క్యారెక్టర్. అతను అవెంజర్స్ లెవెల్ థ్రెట్ ని ఎదుర్కోలేడు. ఒకవేళ ఆ మూవీలో చూపించినా కూడా డే డెవిల్ క్యారెక్టర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ అనేది ఉండదు. సో డే డెవిల్ క్యారెక్టర్ స్ట్రీట్ లెవెల్ లోనే కంటిన్యూ అయితే బాగుంటుంది. అండ్ ప్రెసెంట్ అయితే డే డెవిల్ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అండ్ డే డెవిల్ సీజన్ 2 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ అంతేకాదు డే డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 3 కూడా ఆల్రెడీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్లానింగ్ లో ఉంది అని విన్సెంట్ డినోఫ్రియో కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇవి రీసెంట్లీ డే డెవిల్ కి సంబంధించి వచ్చిన కొన్ని అప్డేట్స్. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫెంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన రీషూట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ రీషూట్స్ అంటే మూవీలో చేంజెస్ ఏమి చేయట్లేదు, జస్ట్ కొన్ని కొత్త సీన్స్ అయితే యాడ్ చేయబోతున్నారంట. అండ్ ఈ రీషూట్ జరుగుతున్న షూటింగ్ స్పాట్ నుంచి జూలియా గార్నర్ లేడీ సిల్వర్ సర్ఫర్ కి సంబంధించిన ఇమేజెస్ అనేవి లీక్ అయ్యాయి. కానీ ఇక్కడ తను హ్యూమన్ ఫామ్ లో ఉంది. మేబీ ఇది జెన్లా ప్లానెట్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ ఫెంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన మల్టిపుల్ పోస్టర్స్ అండ్ ప్రమోషనల్ ఆర్ట్స్ అయితే రివీల్ చేశారు. అందులో గెలాక్టిస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ కూడా రిలీజ్ చేశారు. అండ్ గెలాక్టస్ డిజైన్ అయితే పర్లేదు బాగానే ఉంది. అండ్ క్యారెక్టర్ లో రాల్ఫ్ ఫైన్సన్ అనే ఒక యాక్టర్ నటిస్తున్నారు. అండ్ ఈ ఫెంటాస్టిక్ 4 మూవీ జూలై 24న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సో మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క షూటింగ్ ఆగస్ట్ మంత్ లో స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ అండ్ మొరాకో దేశాల్లో జరగబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీని షాంగ్‌చి మూవీ యొక్క డైరెక్టర్ అయిన డస్టిన్ డానియల్ క్రెటన్ డైరెక్ట్ చేయబోతున్నారు కదా. ఈ డైరెక్టర్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ కోసం షాంగ్‌చి మూవీ యొక్క ఫైట్ కొరియోగ్రాఫర్ ని తీసుకున్నారంట. ఇదొక మంచి విషయం అని చెప్పాలి, ఎందుకంటే షాంగ్‌చి మూవీలో ఫైట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో షాంగ్‌చి మూవీ టైప్ ఆఫ్ ఫైట్స్ అనేవి ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో ఉంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో సారా స్నూక్ అనే ఒక యాక్ట్రెస్ ని లేడీ విలన్
విలన్ గాను అండ్ డానియల్ వూ అనే ఒక యాక్టర్ ని మిస్టర్ నెగిటివ్ అనే విలన్ క్యారెక్టర్ లో తీసుకుందామని ప్లానింగ్స్ అనేవి జరుగుతున్నాయంట. అండ్ ప్రస్తుతానికి ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో కన్ఫర్మ్ అయిన కాస్ట్ వచ్చేసి టామ్ హాలండ్, సాడీ సింగ్, జెండాయా, జేకబ్ బాట్లోన్, జేకే సిమ్సన్, లీజా కొలన్జయాస్. ప్రస్తుతానికి ఈ మూవీలో వీళ్ళు ఉన్నారని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయ్యారు. అండ్ ఈ మూవీలో సాడీ సింగ్ నటిస్తుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది కదా. తన క్యారెక్టర్ వచ్చేసి మేడే పార్కర్ గా ఉండబోతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ మేడే పార్కర్ క్యారెక్టర్ వచ్చేసి పీటర్ పార్కర్ అండ్ మేరీ జేన్ యొక్క కూతురు అనమాట. అండ్ ప్రాబబ్లీ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో ఈ క్యారెక్టర్ వచ్చేసి టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ కి కూతురు లాగా కనిపిస్తుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ నో వే హోమ్ మూవీలో టోబీ స్పైడర్ మ్యాన్ చెప్తాడు కదా అతనికి మేరీ జేన్ తో రిలేషన్ అనేది సరిగా లేదు అని. సో టోబీ క్యారెక్టర్ కి ఇంత పెద్ద కూతురు ఉండే ఛాన్స్ అయితే లేదు. ప్రాబబ్లీ సాడీ సింగ్ క్యారెక్టర్ వేరే యూనివర్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. సో చూడాలి మరి ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో సాడీ సింగ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో. అండ్ చాలా మంది డూమ్స్ డే యొక్క కాస్టింగ్ లో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఎందుకు లేడు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మార్వెల్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ ని డూమ్స్ డే లో చూపించడానికి సోనీ వాళ్ళతో డీల్ చేసుకుంటున్నారంట. బట్ ఈ డీల్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారంట. అండ్ ఆల్మోస్ట్ ఈ డీల్ అనేది ఫైనలైజ్ అయిపోయిందంట. బట్ మనీ మ్యాటర్ దగ్గర సోనీ వాళ్ళు కన్విన్స్ అవ్వడం లేదంట. దానికి సంబంధించి కొంచెం ఇష్యూ అనేది అవుతుంది. కానీ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ డూమ్స్ డే మూవీలో కనిపిస్తాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ జేమ్స్ మెకాల్ అనే ఒక ఇన్సైడర్ చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీని డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద ఇన్కర్షన్స్ ఆఫ్ ఇన్సానిటీ గా ఉంటుంది. అండ్ ఈ మూవీ నవంబర్ 6, 2026 రిలీజ్ అవుతుందని ఆ ఇన్సైడర్ అయితే చెప్పుకొచ్చారు. అండ్ ఆ ఇన్సైడర్ చెప్పిన ఇంకొక రిపోర్ట్ ఏంటి అంటే ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు వరల్డ్ వార్ హల్క్ మూవీని కూడా డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ వరల్డ్ వార్ హల్క్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది ఈ సంవత్సరం జరగబోతున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో అనౌన్స్ చేయబోతున్నారని ఆ ఇన్సైడర్ అయితే చెప్పుకొచ్చారు. అండ్ ప్రస్తుతానికి ఇవి స్పెక్యులేషన్స్ మాత్రమే, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాలేదు. సో శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ఏం జరగబోతుందో చూడాలి మరి. అండ్ తర్వాత థార్ 5 మూవీ కూడా ప్రెజెంట్ డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి టైకా వైటిటీ కాకుండా ఎక్స్ట్రాక్షన్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన శామ్ హ్యారిగ్రేవ్ ని తీసుకుంటే బాగుంటుందని యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్ భావిస్తున్నారంట. అండ్ నేను ఇప్పుడు చెప్పిన డాక్టర్ స్ట్రేంజ్ 3, థార్ 5, వరల్డ్ వార్ హల్క్ ఈ 3 మూవీస్ యొక్క అప్డేట్స్ కూడా మార్వెల్ నుంచి అఫీషియల్ గా వచ్చిన న్యూస్ అయితే కాదు, ఇన్సైడర్స్ నుంచి వచ్చిన న్యూస్ అనమాట. అండ్ ఈ 3 మూవీస్ లని శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో అనౌన్స్ చేస్తారని రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఆ ఈవెంట్ లో అనౌన్స్ చేస్తారో లేదో. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రెజెంట్ ఎక్స్-మెన్ రీబూట్ ఫిల్మ్ అనేది ఎర్లీ స్టేజ్ ఆఫ్ రైటింగ్ లో ఉందంట. అండ్ రైటర్ స్పీచ్ చేసిన ఫస్ట్ డ్రాఫ్ట్ లో ఈ మూవీ యొక్క ఫోకస్ మొత్తం ప్రొఫెసర్ ఎక్స్, సైక్లోప్స్ అండ్ జీన్ గ్రే క్యారెక్టర్స్ మీద ఉంటుందంట. అండ్ ఎక్స్-మెన్ రీబూట్ ఫిల్మ్ లో మిస్టర్ సినిస్టర్ అనే ఒక విలన్ ని తీసుకోవడానికి కన్సిడర్ చేస్తున్నారంట. అండ్ ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ఈ ఎక్స్-మెన్ క్యారెక్టర్స్ కోసం యాక్టర్స్ ని వెతికే పనిలో పడ్డారంట. అండ్ రీసెంట్లీ కొన్ని క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ రూమర్స్ కూడా వచ్చాయి. అవన్నీ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఎందుకంటే వీళ్ళ పేర్లు చదవడం నాకు నోరు తిరగట్లేదు. అండ్ ఈ ఎక్స్-మెన్ రీబూట్ మూవీలో డానియల్ డే లీవిస్ అనే ఒక యాక్టర్ ని మ్యాగ్నెటో క్యారెక్టర్ కోసం తీసుకుందామని కన్సిడర్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ రాబోతున్న 2 అవెంజర్స్ మూవీస్ లలో ఈ కొత్త ఎక్స్-మెన్ క్యారెక్టర్స్ ఎవరు కనిపించారంట. ఓన్లీ మనం చిన్నప్పటి నుంచి చూసిన పాత యాక్టర్స్ మాత్రమే కనిపిస్తారంట. అండ్ ఈ ఎక్స్-మెన్ రీబూట్ ఫిల్మ్ కోసం ఫస్ట్ డైరెక్టర్ రైన్ కాగ్లర్ ని తీసుకుందామని ప్లాన్ చేశారంట. కానీ ఆ డైరెక్టర్ బ్లాక్ పాంథర్ 3 మూవీ డెవలప్మెంట్ లో బిజీగా ఉండడంతో ఇప్పుడు ఈ ఎక్స్-మెన్ రీబూట్ ఫిల్మ్ కోసం థండర్బోల్ట్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జేక్ షేరియర్ ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇది ఎక్స్-మెన్ రీబూట్ ఫిల్మ్ కి సంబంధించి రీసెంట్లీ వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ అవెంజర్స్ డూమ్స్ డే మూవీ యొక్క షూటింగ్ జరుగుతుంది కదా. ఈ మూవీ యొక్క షూటింగ్ స్పాట్ నుంచి ఆర్డీజే తన క్యారవాన్ దగ్గర కూర్చుని ఒక ఫోటో అయితే అప్లోడ్ చేశాడు. అండ్ ఈ ఫోటో ద్వారా ఈ మూవీలో డాక్టర్ డూమ్ లుక్ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా వచ్చింది. అండ్ ఆర్డీజే ఫేస్ మీద మోషన్ ట్రాకింగ్ డాట్స్ కూడా ఉండడం మనం గమనించవచ్చు. మేబీ ఆ డాట్స్ అనేవి డాక్టర్ డూమ్ యొక్క ఫేస్ మాస్క్ విఎఫ్ఎక్స్ చేయడానికి యూజ్ చేస్తారేమో. అండ్ ఈ డూమ్స్ డే మూవీలో న్యూ క్యాంబెల్ అనే ఒక యాక్ట్రెస్ ని మ్యాగ్నెటో డాటర్ అయిన పొలారిస్ అనే ఒక క్యారెక్టర్ కోసం తీసుకున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రీవియస్లీ మార్వెల్ వాళ్ళు ఈ అవెంజర్స్ డూమ్స్ డే మూవీకి సంబంధించిన 27 క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ అనౌన్స్మెంట్ చేశారు కదా. ప్రెజెంట్ ఆ 27 యాక్టర్స్ కి సంబంధించిన సీన్స్ అనేవి షూట్ చేస్తున్నారంట. అండ్ ప్రాబబ్లీ ఇప్పుడు షూట్ చేస్తున్న సీన్ వచ్చేసి అవెంజర్స్ వర్సెస్ ఎక్స్-మెన్ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ ఫైట్ సీన్ ని చాలా గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారంట. అండ్ రీసెంట్లీ ఈ డూమ్స్ డే షూటింగ్ లొకేషన్ నుంచి సెంటినల్ రోబోట్స్ కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మార్వెల్ వాళ్ళు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారని మనకి అర్థమవుతుంది. అండ్ నేను ప్రీవియస్లీ చాలా సార్లు చెప్పాను కదా, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ చాలా పెద్ద ఈవెంట్, అది ఒక్క మూవీలో కవర్ చేయడం చాలా కష్టమని. ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ఈ సీక్రెట్ వార్స్ మూవీని 2 పార్ట్స్ గా డివైడ్ చేయబోతున్నారంట. అండ్ ఈ విషయాన్ని శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారంట. అండ్ అదే ఈవెంట్ లో డూమ్స్ డే మూవీకి సంబంధించిన సెకండ్ కాస్టింగ్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారంట. సో ఈ సంవత్సరం జరగబోతున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో చాలా అనౌన్స్మెంట్స్ అనేవి రాబోతున్నాయని క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ ఈవెంట్ కోసం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.